రాక్షస పాలన పోయి వచ్చే ఆ సందర్భం మాకు అది దీపావళితో సమానమే. ఓకే, రైట్. విజయ్, ఏంటి మీ పరిస్థితి ఏంటి? ఎగ్జిట్ పోల్స్ మరికొన్ని గంటల్లో, మరొకటి కౌంటింగ్ మీద పలు అనుమానాలు. గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులకి 99 ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. అంటే కౌంటింగ్ మీద, అంటే కౌంటింగ్ చేసే వాళ్ళ మీదో లేకపోతే వాటి మీద అనుమానం కాదు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించండి, చట్టాలని పట్టించుకోమాకండి, గొడవ చేయండి, మెమ్మె అనే వాళ్ళు వెళ్ళమాకండి, గొడవలకి సిద్ధపడి వెళ్ళండి అనేటువంటి మాటలు వింటుంటే మాకేమనిపిస్తా ఉంది అంటే, ఓటమి అనేది వాళ్ళు ఒప్పుకున్నారు, పోతా ఉన్నాం కాబట్టి ఏదో ఒక లొల్లి చేసి ఆ కౌంటింగ్ కేంద్రంలో గజిబిజి గందరగోళం చేసి, ఇందాక లాయర్ గారు చెప్పినట్టు ఏదో ఒక రకంగా బెదిరించి అదిరించి ఆ సర్టిఫికేట్ తీసుకొని పారిపోదాం అనేటువంటి కుయుక్తులు పన్నారేమో అనేటువంటిది ఒక అనుమానం. రెండోది, ఇప్పుడు ఒకటండి, గుర్రానికి మేత వేస్తే ఆవు పాలివ్వదు కదా, అట్లానే ఉంది. ప్రజలంతా కూడా ఎన్డీఏకి, తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి ఓట్లేస్తే వైసీపీ ఎలా గెలిచింది? అసలు అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీకి ఓటేయటానికి వైసీపీ వల్ల బాధింపబడిన సెక్షన్ లేదు కదా. ఇప్పుడు ఎస్సీలు ఓట్లు వేస్తారని అనుమానం ఉందనుకోండి, ఎందుకు వేస్తారు? ఎస్సీ సప్లాన్ తీసినందుకు వేస్తారా? ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసినందుకు వేస్తారా? అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నందుకు వేస్తారా? బీసీలు వేద్దాం అనుకుంటే బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసినందుకు వేస్తారా? బీసీ పిల్లల్ని చంపేసినోడు 2 రోజుల్లో బయటకు వచ్చి ఏకాలంగా నవ్వుతుంటేందుకు వేస్తారా? లేదు ముస్లిం మైనారిటీలకు వాళ్ళకి సంబంధించిన కార్పొరేషన్ నిర్వీర్యం చేసినందుకు వేస్తారా? లేదా అబ్దుల్ సలాం లాంటి వాళ్ళు మరణానికి కారణమైనందుకు వేస్తారా? ఇసుక పాలసీ వల్ల పేదలంతా అల్లాడిపోయి 100 కిలోమీటర్లు పనులు లేక నడిచి చనిపోయినందుకు వేస్తారా? లేదు ఎంప్లాయీస్ వేస్తారనుకుంటే ఎంప్లాయీస్కి సరైన జీతాలు ఇవ్వలేదు, సిపిఎస్ రద్దు చేయలేదు, పిఆర్సీ లేవు, ఎందుకు వేస్తారు ఓట్లు? పోనీ ఇంకా ఎవరన్నా కొత్త చదువుకొని లేద్దామంటే పిచ్చి మద్యం ఇచ్చి వాళ్ళు చనిపోవటం లేదా మంచానికి పరిమితం అవటం. ఇట్లా ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ప్రభుత్వం వల్ల బాధింపబడని సెక్షన్ అంటూ ఏం లేదు. ఇంతమంది బాధితులు ఉన్న ఈ సందర్భంగా అసలు వాళ్ళకు ఓటేసే జనాలు ఎక్కడున్నారు? ఎక్కడో అరాకరో సాంప్రదాయంగా ఆ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకుకి సంబంధించిన వాళ్ళు వేయటమే తప్ప వాళ్ళలో కూడా ఎంతో మార్పు వచ్చింది. ఈ రాష్ట్రం ఎట్టి పరిస్థితిలో ఈ రోజు జరిగిన పోలింగు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాల్సిందే అని వేశారు, ఎన్డీఏ రావాల్సిందే అని వేశారు. కాబట్టి మాకు విజయానికి సంబంధించిన ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా మా గెలుపు పక్క. కాకపోతే రేపు పోలింగ్ బూతుల్లో, కౌంటింగ్ బూతుల్లో కాస్త ఏజెంట్లు అన్నా ఉండాలి కాబట్టి ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలు వైసీపీ వాళ్ళు ప్రదర్శిస్తా ఉన్నారు. అంటే వైసీపీకి ఆ పోలింగ్ బూతుల్లో ఏజెంట్లే దొరకట్లేదా మీ దెబ్బకి? అంటే అంతే కదా సార్, మా దెబ్బకు దొరకపోవడం కాదు, వాళ్ళే ఇప్పుడు ఆ క్యాడరే మమ్మల్ని పట్టించుకోలేదు, కేవలం అధినాయకత్వం లేదా గుప్పిడి మంది జగన్ గారి అనుయాయులు తప్ప వైసీపీ క్యాడర్ కూడా చాలా నిస్తేజంగా ఉందండి. ఈ ఎన్నికల్లో వైసీపీ క్యాడర్ కూడా బాధితులే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బూతుల దగ్గర దొరకటం కూడా, కౌంటింగ్ దగ్గర దొరకటం కష్టం కాబట్టి వాళ్ళకి ఒక మనోధైర్యాన్ని ఇచ్చి గవర్నమెంట్ వచ్చిందంటే కనీసం కౌంటింగ్ దగ్గర నుంచి ఉంటారు అనేటువంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మంగళగిరి రావాల్సింది పోస్ట్ పోన్ చేసుకున్నారట, అత్యవసర మీటింగ్లట, దేనికోసం? ఏమన్నా లీక్లు ఏమైనా ఉన్నాయా? ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మంగళగిరి రావాల్సిన అవసరం ఉంది, కానీ హైదరాబాద్లోనే పరిమితం అయ్యారు. ఎవరెవరితో మీటింగ్లని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, పవన్ కళ్యాణ్ గారితో, అలాగే పురంధేశ్వర్ గారితో, ఇవన్నీ అని. ఏంటి సారాంశం? అంటే ఇప్పుడు గెలవబోతా ఉన్నాం, రేపు ఏ విధమైనటువంటి వ్యూహాలు రాష్ట్రానికి సంబంధించి కానీ, అధికార షేర్కి సంబంధించి కానీ, అన్ని రకాలైనటువంటి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన అనేకమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వారి కామెంట్స్, వీటన్నిటికీ సంబంధించి రేపు మనం పోలింగ్ టైంలో, కౌంటింగ్ టైంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద వ్యూహాలు, అదేవిధంగా చివరి వరకు కూడా ఏ విధమైన టెక్నికల్ పాయింట్స్లో ఎలా ఆర్గనైజ్ చేయాలనేటువంటి ఇవన్నిటి మీద కూడా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అనుకోని పరిస్థితుల్లో అది వాయిదా పడి ఉంటుంది తప్ప దీంట్లో ప్రత్యేకంగా వాయిదా పడింది అనేది నేను అనుకోవట్లేదు. ఏంటి విజయ్, చాలా కాన్ఫిడెంట్